పరమేశ్వరుడు గజాసురుడి కడుపులో నుంచి బయటకొచ్చాడని ప్రమద గణాలు పార్వతీదేవికి తెలిపాయి. భర్త కోసం గుమ్మం దగ్గరే ఎదురుచూస్తోంది పార్వతి. అయితే మహాశివుడు ఎంతకీ రాకపోవడంతో పార్వతీదేవి పిండితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. వాకిలి దగ్గర ఆ పసివాణ్ణి కావలి ఉంచింది. ఈ విషయం తెలియని శివుడు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాలుడు అడ్డుకున్నాడు. వినాయక జననం గురించి సాధారణంగా ప్రచారంలో ఉన్న కథ ఇది. ఓ పసివాడు తనను అడ్డుకోవడంతో కోపించిన శివుడు శూలంతో బాలుడి తలను తెంచేశాడు. విషయం తెలుసుకున్న పార్వతి తీవ్రంగా దుఃఖించింది. అప్పుడు శివుడు, మహావిష్ణువు గజాసురుని తలను తెప్పించి ఆ బాలకునికి అమర్చి తిరిగి ప్రాణం పోశారు. అతడిని గణాలకు అధిపతిగా నియమించాడు పరమేశ్వరుడు. ఇది వినాయకుడి గురించి సకల జనులకు తెలిసిన కథనం. అయితే బ్రహ్మ వైవర్త పురాణంలోని కథ మరోలా చెబుతుంది. పరమేశ్వరుడి ఆదేశానుసారం పిల్లల కోసం పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును పూజించిందట. పుణ్యవ్రతం ఆచరించిందట. పార్వతి చేసిన పూజలకు మెచ్చిన మహావిష్ణువు అందగాడు, సత్ప్రవర్తన గలవాడు, మేధావి అయిన కొడుకు జన్మిస్తాడని వరం ఇచ్చాడట. వర ప్రభావం వల్ల పార్వతీదేవికి ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుని జన్మదిన వేడుకల్లో బ్రహ్మాది దేవతలు పాల్గొన్నారు. ఆ బాలుణ్ణి అందరూ ఆశీర్వదించారు. అయితే ఆ వేడుకల్లో శనీశ్వరుడు మాత్రం పాల్గొనలేదట. తన దృష్టిదోషంతో బాలుడికి హాని కలుగుతుందనే భయంతో శనీశ్వరుడు అక్కడికి రాలేదంటారు. అయితే పార్వతీదేవి ఆదేశించటంతో శనిదేవుడు అక్కడికి వచ్చి కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతున్న బాలుడి మొహాన్ని చూడగానే ఆ బాలుడి తల పగిలిపోయిందని చెబుతారు. జరిగిన ఘటనకు దేవతలంతా బాధపడ్డారు. విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు అక్కడికొచ్చాడు. పుష్పానదీ తీరములో ఓ ఏనుగు పడి ఉందని దాని తలను తీసుకురమ్మని తన సైన్యాన్ని పంపాడట. అలా తెచ్చిన ఏనుగు తలతో బాలుడికి తిరిగి ప్రాణదానం చేశాడట శ్రీ మహావిష్ణువు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ఈ హస్తిమస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠగా పరమేశ్వరుడి నవ్వు నుంచి వినాయకుడు జన్మించాడని చెబుతుంది వరాహ పురాణం. వరాహ పురాణం ప్రకారం కైలాసంలో శివుడు పార్వతీదేవితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడట. ఆ సమయంలో పార్వతీ చర్యలు శివుడికి నవ్వు తెప్పించాయట. ఆ నవ్వులోంచే వినాయకుడు పుట్టాడని కూడా చెబుతారు. ఆ పసివాడు గొప్ప అందం, తేజస్సుతో జన్మించాడట. వినాయకుడికి దిష్టి తగులుతుందని శివుడే ఏనుగు తల, బాణపొట్ట పెట్టాడని చెబుతుంది వరాహ పురాణం. ఇవేవీ కావు. బ్రహ్మ తన సృష్టి ప్రారంభించే ముందు విఘ్నాలు తొలగిపోవడానికి ఓంకారాన్ని ధ్యానించాడు. ఓంకారమే అసలు వినాయకుడని అంటారు. వినాయకుడంటే ప్రత్యేకమైన రూపం లేదు. ఆయన వాక్ స్వరూపం అంటుంది వేదం. అష్టవిధాలుగా పూజలందుకుంటాడు గణనాథుడు. ముద్గల పురాణం ప్రకారం ఏకదంత, ధూమ్రవర్ణ, వక్రతుండ, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ అంటూ 8 విధాలుగా పూజించటం మేలు చేస్తుందని అంటారు. ఇవి మరేవో కావు. మనుషులకుండే 8 బలహీనతలను అరికట్టేందుకే ఈ పూజా విధానమని చెబుతారు. సాధారణంగా వినాయక వాహన విషయంలో వినిపించే కథ ఏంటంటే, మూషికాసురుడనే రాక్షసుడు వినాయకునితో యుద్ధానికి తలపడి గందరగోళం సృష్టించగా తన దంతాన్ని ఆయుధంగా వాడి ఆ రాక్షసుడి మదమణిచాడట వినాయకుడు. తర్వాత ఆ రాక్షసుణ్ణి చిట్టెలుకగా మార్చి అతడి కోరికపై వాహనంగా మార్చుకున్నాడని అంటారు. అసలు గణేశుణ్ణి ఎలా కొలవాలంటే, ఈ పని సజావుగా సాగాలన్నా నువ్వే, సాగొద్దన్నా నువ్వే, అంతా నీదే భారం అని కోరుకోవాలట. మనకు ఆ పని సరైందైతే ఆయనే ఆ పనిని సానుకూలపరుస్తాడు. లేదంటే లేదని విశ్వసిస్తారు భక్తులు. అందుకే మొదట మొక్కరా గణపతికి అన్న పేరొచ్చింది.
రంగ